శ్రీహర్ష కోచింగ్ సెంటర్ స్థాపించిన 20 ఏళ్లలో అనేక ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ ఉద్యోగులుగా వెళ్లారని శ్రీహర్ష కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరిబాబు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల అభినందన సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్లండి అనే నినాదంతో 20 ఏళ్లుగా కృషి చేస్తున్న మా సంస్థ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మా సంస్థ నుంచి దాదాపు 100 మంది ఎంపికయ్యారన్నారు. గత 16 ఏళ్లుగా శ్రీహర్ష ఈ విజయ పరంపర కొనసాగుతుందని తెలిపారు. ఈ సంవత్సరంలో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి విజయ పరంపరను కొనసాగిస్తామని, సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా హరిబాబు అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో విజయం సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి సార్. ఇక్కడ ఇచ్చే ఇన్విటేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బట్ సో మీరు కూడా మన శ్రీహర్ష ఇన్స్టిట్యూట్కి మంచి పేరు కావాలని, శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ అనేది లైక్ 26 years నడపడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్ సార్. ఎందుకంటే మనలాంటి వేలాది మంది స్టూడెంట్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో నిలిపినండి ఇట్ ఇస్ స్మాల్ మ్యాటర్. ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ టు ది టోటల్ శ్రీహర్ష అండ్ టీమ్. 4 to 5 months ప్రిపరేషన్ నాకు ఈ సక్సెస్ ని ఇచ్చింది. చాలా థాంక్యూ సార్. నేను జాయిన్ అయిన 3 months కి SBI క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. అది కొట్టి జాయిన్ అయిన 3 months కి జాబ్ కొట్టాను అనిపించుకోవాలనుకున్నాను, కానీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో వెళ్ళిపోయాను డిసప్పాయింట్ అయిపోయి. తర్వాత ఏదైనా హిస్టరీ క్రియేట్ చేసి నేను ముందుకు రావాలి, పైగా ముందుకు అనుకున్నాను. సో ఇప్పుడు 4 జాబ్స్ చేయడానికి నేను 4 అప్లై చేశాను, 4 వచ్చాయి. సో థ్యాంక్ యూ శ్రీహర్ష. నాది రేపల్లె. మా డాడీ ఎక్సామ్ని SBI క్లర్క్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను యాక్చువల్గా నా లైఫ్లో వెరీ రాంగ్ స్టెప్ వేశాను. దానివల్ల నా పేరెంట్స్ చాలా మాటపడాల్సి వచ్చింది. అయినా కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను 2022లో SBI జనరల్లో అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అయ్యాను. శ్రీధర్స్ CCE ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశాను. బట్ దాంట్లో ఉన్న ప్రెషర్ వల్ల నేను సరిగ్గా అటెండ్ కాకపోవడం, టైంలో నాకు రీజనింగ్ పజిల్స్ అవి సాల్వ్ అవ్వడం చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది. సో మా పేరెంట్స్ అది గమనించి జాబ్ రిజైన్ చేయించారు. నేను ఆల్సో మ్యారీడ్, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అయినా రిజైన్ చేసేయండి. శ్రీధర్ CCE విజయవాడలో ఏంటంటే బ్యాంక్లో ఎవరైనా PO కొత్తగా వచ్చినా, క్లర్క్ ఎవరైనా వచ్చినా కోచింగ్ ఎక్కడ తీసుకోవాలంటే శ్రీధర్ CCE అనే చెప్పేవాళ్ళు. అది చూసి మా ఫాదర్ జాయిన్ చేయించారండి. నేను ఏప్రిల్ 29, 2025లో జాయిన్ అయ్యాను. నాకు September 2కి జాబ్ వచ్చేసింది. 4 monthsలో నేను జాబ్ వచ్చింది. నేను October 27 మణిపాల్లో TMB ఎస్ బ్యాంక్ ప్రోగ్రామ్ ద్వారా 4 months కంప్లీట్ చేశాను. ఇప్పుడు బాపట్ల పోస్టింగ్ వచ్చింది సార్. నా సక్సెస్ వెనకాల ఎవరైనా డిజర్వ్ పర్సన్స్ ఉన్నారంటే మా పేరెంట్స్ సార్. నేను ఆల్రెడీ ఎక్సర్విస్మెన్ సార్, ఆల్రెడీ రిటైర్డ్. 2010లో రిటైర్డ్ అయ్యాను సార్. ఆ తర్వాత మళ్ళీ నేను SBI క్లర్క్గా జాయిన్ అయ్యాను. తర్వాత మా వాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఖాళీగా ఉన్నాను. డిగ్రీ అయిన తర్వాత నేను SBI జర్నలిజంతో జాయిన్ చేశాను. దాంట్లో కూడా ఎక్కువ తిరుగుడు అంటే ఒక్కసారి కాదు, బాపట్ల కాడ నుంచి తెనాలి రేపు ఇలా ఎక్కువ జర్నీ ఎక్కువైపోయింది. ఇవన్నీ గమనించే ముఖ్యంగా ఏంటంటే మా SBI స్టాఫ్ రేపు ఇసుగుపల్లి బ్రాంచ్ ఇచ్చేసేది సార్. ఆ బ్రాంచ్లో 3 ఆల్రెడీ మీ విజయవాడ సార్. సార్ ఏమనుకోవద్దు, శ్రీహర్షలో అయితే నాకు అసలు టచ్ లేదు. పేరు మార్పు నాకు తెలియదు కానీ సార్ పేరు మార్పు కానీ డిపార్ట్మెంట్ ఒకటే ఇది. కాకపోతే ఏంటంటే రవికిరణ్, టీవీ వెంకటేష్, రమ్య, అందరూ ఏలూరు సైడ్. ఇలా 4 అడిగింది ఒకటే సార్, శ్రీధర్ అంతే పేరు చెప్పాను. లాభం లేదని వీడి ఆల్రెడీ మ్యారీడ్ అయినా కూడా వీడిని భార్యని ఇంట్లో పెట్టుకుని ఎగ్జామ్ అది చేసే ఉద్యోగాన్ని కూడా ఆఫీస్ అక్కడ జాయిన్ చేశాను. ఓన్లీ 4 months అయినా 4 months 4 నెలలు వాడు జాబ్ అక్కడ కోచింగ్. ప్రజెంట్ బాపట్ల గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ
ఈ విషయం అయితే నాకు తెలియదు. నెల్లూరు నేను ఫస్ట్ టైం రావడం. నా జాబ్ వచ్చుకుంది అనుకోండి, నా పేరెంట్స్ని నేను మంచిగా వాళ్ళకి కోరుకున్నది నేను ఇవ్వగలను. నెక్స్ట్ నా జనరేషన్ ఫ్యామిలీ, నెక్స్ట్ నా తర్వాత జనరేషన్ పిల్లలు ఇవ్వగలను. అట్లాంటిది ఒక వ్యక్తికి జాబ్ వస్తే 3 జనరేషన్స్ బాగున్నప్పుడు కొన్ని వేల మందికి జాబ్స్ కలిగించినటువంటి మన సంస్థ అధ్యక్షులకి వాళ్ళు నిజంగా కారణజనులు. మీరేమనుకోండి, భగవంతుడు వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని బాగుపరచడం కోసం వాళ్ళు పుట్టించారు. అది 100% వాస్తవం. నేను నమ్మినా నమ్మకపోయినా ఆ కారణ జన్మల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనందరికి ఉద్యోగాలు పెంచడం కోసం కష్టపడుతున్నారు. ఓకేనా, కష్టపడి మనందరూ బాగుపరచడం కోసం వాళ్ళకి వచ్చారు. అందుకని వాళ్ళకి పేరు కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఎంత స్థాయికి వెళ్ళినా వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను టోన్ కాదు, ఎవరెవరు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉంటాయి. అందరూ చిన్నపిల్లలే కాదు, అందరూ పెద్దవాళ్ళు. ఇప్పుడు కొంతమందికి జాబ్స్ వచ్చాయి, కొంతమందికి జాబ్స్ రాదు. నేను మీలాగనే, నేను అంత డల్లర్ స్టూడెంట్ అంటే అంత డల్లర్ స్టూడెంట్. నిజంగా చెప్పాలంటే బీటెక్లో నాకు 4 ఇయర్స్లో 13 సబ్జెక్టులు పోయినాయి. 13 సబ్జెక్టులు పోయినాయి 4 ఇయర్స్ కలిపి. కానీ తర్వాత ఫైనల్ ఎటో బ్యాక్లెస్ అని కంప్లీట్ చేసుకున్నాను, వేరే ఇష్యూ. ఓకేనా, అట్లాంటిది నా సిచ్యువేషన్ అయితే మీకు లేదు కదా. ఓకేనా, నాకు ప్రైమ్ మేనేజర్గా జాబ్ వచ్చింది. భగవంతుడి దయ వల్ల కృష్ణపట్నం పోర్ట్లోనే నేను జాబ్ చేస్తున్నాను. ఓకేనా, సంకల్పం గట్టిగా ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఒక మనిషి ఇంకేం అవసరం లే, నువ్వు పుస్తకాలు రేయింపులు 24 గంటలు చదవాల్సిన అవసరం లే. నువ్వు పదే ఆ మ్యాగ్జిన్ కొనుక్కోవాలి, ఈ మ్యాగ్జిన్ ఒకటే ఆలోచన పెట్టుకో. ఒక మనిషికి సాధారణంగా కొన్ని వేల ఆలోచనలు వస్తాయి రోజుకి. ఒక రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నాం అనుకోండి, చూస్తూనే ఉంటారు, ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. పోయిన సంవత్సరం, 3 సంవత్సరం, రాబో సంవత్సరం, నెక్స్ట్ ఇయర్. ఆ ఆలోచనలన్నింటినీ కలిపి ఒక ఆలోచన మీద కలిపి తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చి తీరుతారు ఖచ్చితంగా. ఓకేనా, అది రావడానికి అది ఎట్లా వస్తుంది సార్? అది ఎట్లా వస్తుంది? అన్ని ఆలోచనలు వస్తున్నాయి కదా, మీరు అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడం ఎట్లా వస్తుందంటే సంకల్పం. పదే మనసులో రగలాలి, బర్నింగ్ డిజైర్ అవ్వాలి. నేను బాగుపడితే నా నెక్స్ట్ జనరేషన్ నేను చూసుకోగలను. సో నేను సిఎస్ఆర్కి 20 years బ్యాక్ 2006 ఏప్రిల్ ఆ టైంలో జాయిన్ అయ్యాను. సో 2007లో సిఎస్ ఫర్ 1 year. అప్పుడు బ్యాంక్స్ లేవు, ఐసీఐ నుంచి అలా ఉండేది. సో అప్పుడు ఇలాగే 3 ర్యాంకులు 4 ర్యాంకులు అలాగే వచ్చాయి. బట్ ఒకటేంటి అంటే శ్రీహర్ష అంటే ఒక వ్యసనం. ఇట్స్ నాట్ లైక్ ఏదో వచ్చాము చదువుకొని వెళ్ళిపోయాము అనేది కాదు. సో నేను ఎప్పుడైనా సరే నెల్లూరుకి వచ్చినా లేదా ఎక్కడున్నా కూడా నాకు నెల్లూరు ఏం కావాలన్నా కూడా ఫస్ట్ ఫోన్ చేసేది హరి సార్కి, సార్ ఐ నీడ్ దిస్. సో వాళ్ళు వచ్చి నాకు ఏదో జాబ్ చెప్పేసి వెళ్ళిపోయాము అనేది కాదు. సో నీకు లైఫ్లో కూడా నీకు ఎప్పుడు కూడా ఉంటారు. సో ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మీకు ఎక్కడ వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మేము ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా. సో కొంతమంది చెప్పారు ఇప్పుడు 8 o'clock వరకు చదువుకున్నారు, 7 o'clock వరకు చదువుకున్నారు అంటే. మా టైంలో మేము ఇక్కడ కూర్చొని రాత్రి 12:30 వరకు ఎగ్జామ్స్ రాసి ఇక్కడే పడుకొని నిద్రపోయేవాళ్ళం. సో మేము ఒక 5 members ఉండేవాళ్ళం. సో రూమ్లో ఉండేది, వచ్చేది, మళ్ళీ కూర్చొని తినేది. ఇక్కడే మళ్ళీ నైట్ టైం పడుకునే ముందు కూడా ఎగ్జామ్ రాసి మేమే వ్యాలిడేట్ చేసుకొని అలా వెళ్ళేవాళ్ళం. సో ఒక రోజుకి కనీసం 4 టెస్టులు రాసాం అప్పట్లో, ఇప్పుడు కాదు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు స్టే బ్యాక్. నేను వచ్చేద్దాం అనుకొని 5.5 years తర్వాత ఐ వాంట్ టు కమ్ బ్యాక్. కావాలంటే హరి సార్ అని అడగండి, మేము వెళ్ళేటప్పుడు కూడా ఏం యూఎస్ వస్తున్నాం అక్కడే పర్మనెంట్గా ఉంటామంటే లేదు సార్ 3 to 5 years ఐ విల్ కమ్ బ్యాక్. 5 years తర్వాత వచ్చేస్తుంటే ఎందుకు వచ్చేస్తున్నాం అంటే ఎవరు రారు అంటారు. సో ఐ సెడ్ ఐ నో వాట్ ఐ వాంట్, నాకు ఏం చేయాలో నాకు తెలుసు, బట్ హౌ ఐ వాంట్ మై లైఫ్ టు బి రైట్. సో ఆ విధంగా మీకు ఏం కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. నోబడీ విల్ టెల్ యూ దట్ దిస్ ఈస్ రైట్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సెప్షన్స్. ప్లీజ్ ప్లాన్ యువర్ లైఫ్ సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ లైఫ్ టైం. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్టార్స్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చాలా మంది జాబ్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ వన్ అదర్ థింగ్ మీరు అందరూ తీసుకోవాల్సింది ఏంటంటే
you got motivated from your seniors or previous batches, right? So similarly, once in a quarter or like once in a month, whenever you get a free time, you come back and then give them like some classes or motivational classes or నా పేరు హరిబాబు, నేను నెల్లూరు శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ డైరెక్టర్ని. ఈ సంస్థ ప్రారంభించిన ఈ 20 సంవత్సరాల్లో అనేక ర్యాంకులు ఐసెట్లో కానీ, అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఐసెట్ 2007 కానీ, దాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ప్రతి సంవత్సరము ఈ సంస్థ నుంచి కొన్ని వందలు వేల మంది అనేక ఆర్గనైజేషన్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా వెళ్ళారు. మా స్లోగనే విద్యార్థిగా రండి, ఉద్యోగం వెళ్ళండి. సో గతంలో ఇదే టైంలో మనం కానిస్టేబుల్ బ్యాంకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసాం పోయిన సంవత్సరం. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇప్పుడు డిఎస్సి అలాగే బ్యాంకు సంబంధించిన సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. డిఎస్సిలో 50 మంది పైచిలకు, అలాగే వివిధ రకాలైన బ్యాంకు లేదా ఇన్సూరెన్స్ రంగాలు కావచ్చు, లేదా రైల్వే కావచ్చు 50 పైచిలకు, ఆల్మోస్ట్ 100 మంది పైచిలకు ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మన శ్రీ హర్ష నుంచి సెలెక్ట్ అయ్యారు. ఇది గత 16-17 ఏళ్ళ నుంచి కూడా ఇది వరుసగా ఈ పరంపర వస్తూనే ఉంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి రెట్టింపు సంఖ్యలో మా విద్యార్థులు ఉద్యోగులుగా మారుస్తామని, దీనికి మా ప్రణాళిక కావచ్చు, ఇక్కడ ల్యాబ్ కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, లేదా ప్రతిరోజు ఎగ్జామ్ దాని ఎక్స్ప్లెనేషన్, మా స్లోగన్ డైలీ ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషను, ఇది కూడా దోహదపడుతుంది. ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ వినియోగించుకొని ఇప్పుడుండే సాఫ్ట్వేర్ క్రైసిస్లో, ఇప్పుడుండే అనిశ్చితిలో ప్రభుత్వ రంగం మంచిగా ఎంపిక అవుతుంది. కాబట్టి దానికి యువత అంతా కూడా ప్రిపేర్ అవ్వాలని, దానికి సంబంధించి మేము ఖచ్చితంగా సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.